నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఇగో ఈరోజు మన ఛానల్లో బార్లీ జావ చేసుకున్నాం. వేడిగా ఉంటుంది కదా, వేడి ఎండ వేడికి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా పనిచేస్తామా. ఇంటిలో పది తాగొచ్చు. చక్కగా వేయించుకుని రవ్వ చేసుకుని ఉడకబెట్టుకుని పాలు పోసి చేస్తే చక్కగా చాలా బాగుంటుంది. ఇష్టమైన మజ్జిగ వేసుకోవచ్చు, కానీ ఇది నేను పాలు పోసి చేస్తున్నాను అనమాట. బలమైన ఆహారం అనమాట ఇది. ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. మళ్ళా చేసుకుంటారు. రండి చేసుకుందాం. ఇప్పుడు మంటను సిమ్లో ఉంచుకుని బార్లీ గింజలు వేయించుకోవాలి. 2 స్పూన్లు రవ్వ వేసి దీంట్లో నీళ్ళలో నానబెట్టుకున్నాము. చక్కగా నానితే జావ కాసుకోవచ్చు. దీన్ని నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాం. నీళ్ళు మరుగుతుంటే నానిన రవ్వ వేసుకున్నాం. నీళ్ళు మరుగుతున్నాయమ్మా, రవ్వ వేసుకున్నాం. కడిగేసాను చక్కగా. మనకి రవ్వ కదా, బియ్యం అయితే లేట్ అవుతాయని నేను రవ్వలాగా చేశాను. చక్కగా బాగా మరగాలి. ఇది మరిగి కొత్త ఉడుకుతుంటే అప్పుడు మనకి గంజి లాంటి పదార్థం వస్తుంది అనమాట. అప్పుడు వడపోసుకుని మనం వేరే చేసుకుందాం. ఇదిగో ఎలా చక్కగా ఉడకాలి. చూసారా గంజి అంత చిక్క వచ్చిందో? ఇట్లా రావాలి మనకి. రవ్వ అయితే బాగా వస్తుంది అనమాట. అదే గింజలు అయితే లేటు పడద్దు మనకి. నానబెట్టుకుంటే చక్కగా చప్పుని గంజి వస్తుంది. ఈ గంజిని ఇప్పుడు వడపోసేసుకుని ఏం చేయాలో చూపిస్తాను. అట్లా వడపోసేసుకుని మనకి ఎంత కావాలంటే అంత, ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు పాలు కానీ ఇది కానీ వేసుకోవచ్చమ్మా. ఈ రెండు కలిపి మరగనిద్దాం. బాగా చెప్పు. ఇగమ్మా, ఒక 5-6 బాదం పప్పులు, ఒక 7-8 జీడిపప్పులు రాత్రి నానబెట్టి నేను ఉంచాను, పొద్దుటే చేద్దామని. ఇక చక్కగా నాని ఇంటిని బ్లెండర్లో వేసుకుని మెత్తగా చేసుకుని ఆ మరిగే పాలల్లో వేసుకున్నాం. కొంచెం వాటర్ వేద్దామే, నలగవు కదా వాటర్. ఇకమ్మా పాలు చక్కగా మరుగుతున్నాయి కదా, పాలు నీళ్లు రెండు కలిపేది. పాలు నీళ్లు రెండును. ఇదిగో ఇప్పుడు ఇది మనం చేసుకున్నాం కదా బాదం జీడిపప్పు పేస్ట్ ఇందులో వేస్తాను. పాలు మంచి రుచిగా ఉంటే పిల్లలు చక్కగా తాగుతారు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఈ బార్లీ నీళ్ళు కాసి ఉప్పేసి మజ్జిగేసి ఇచ్చేది. జ్వరాలు అవి వచ్చినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు బాగా. అవి అప్పుడు మనకు తెలియదుగా వాటి ఇల్లు ఏంటో తెలియక పక్కనకి నుంచి అది పారపోసేవాడు. ఇప్పుడు ఏంటో తెలుస్తుంది వాటి ఇల్లు ఏంటో. ఇప్పుడు అట్లాగే తెలియనప్పుడు ఇలా చేస్తాం, తెలిసాక అన్ని రకాలుగా చేసుకుంటాం అనమాట. అప్పుడు బాగా పనిచేస్తాయి అనమాట బార్లీ వాటర్. ఎందుకంటే నరాల్లోకి మంచి స్ట్రెంత్ వస్తుంది, మంచి బలం అనమాట నరాలకి. ఇది బార్లీ వాటర్ చలవ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకి అయితే ఇంకా మంచిది. ఫ్రీగా యూరిన్ అయ్యి నీరు పడద్దు కదా, నెలలు నిండే కొద్ది నీరు పట్టి కాళ్ళు నీరు వచ్చేస్తుంది, ఒళ్ళు నీరు వచ్చేస్తుంది కదా. చక్కగా ఇలాంటివి తాగుతూ ఉంటే ఆ నీరు పోయి ఫ్రీగా ఉంటుంది అనమాట. చక్కగా మరుగుతున్నాయి కదా, చిక్కబడిపోయింది బాగా. చక్కగా మరిగినాయి. ఇదిగో చిక్కదనం కూడా వచ్చినాయి మనకి. చూడండి చక్కగా ఈ జీడిపప్పును బాదం పప్పు వేసాం కదా పేస్ట్, చక్కగా వచ్చింది. చూడండి, ఇది కొద్దిగా చల్లారాక యాలకి పొడి వేసి కొద్దిగానేమో ఇది వేద్దాం, పటికి బెల్లం పౌడర్ చేసుకున్నాం. అది పంచదార కూడా వేసుకోవచ్చు అనుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. పటికి బెల్లం అయితే మంచి చలవ చేస్తానమాట, సమ్మర్ కదా. ఇదిగో గడ్డల్ని పొడి చేసాను, ఇట్లా వేసుకున్నాం. కొద్దిగా చల్లారాక ఇవన్నీ కలుపుకుని ఇవమ్మ మన పాలు చిక్కగా వచ్చినాయి. దీనికి సరిపడా అది వేసుకున్నాం, పటికి బెల్లం పౌడరు. అర స్పూను యాలకుల పౌడర్ వేసుకున్నాం. పంచదార యాలకులు కలిపి పట్టుకున్న పౌడర్ అనమాట. ఇది వేసుకున్నాం. ఇది చూడండి, స్మెల్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది.
ఇగమ్మా చక్క కప్పులో పోసుకున్నాగా ఇక పైన ఇలా ఇచ్చేస్తే పిల్లలకి ఎంత మంచిదనమ్మా. పిల్లలు చక్కగా తాగుతారు పాల్లాగా. కూలింగ్లో పెట్టి ఇస్తే ఇంకా బాగుంటుంది. సాయంకాలం అప్పుడు అట్లా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తాగొచ్చమ్మా. మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, నీరసంగా ఉంటారు ఈ ఎండలకి, వాళ్ళకి కూడా సాయంకాలం ఇట్లా ఇవ్వండి, ఎంత బాగుంటుందో. కూలింగ్ కావాలంటే కూలింగు, గోరువెచ్చగా కావాలంటే గోరువెచ్చగా, లేకపోతే రూమ్ టెంపరేచర్లో మనకి ఇష్టం అనమాట. ఎలా అయితే అలాగా అట్లా రకరకాలుగా గ్లాసులు అట్లా బాటిల్స్లో పోసి ఇస్తే చక్కగా పిల్లలు తాగేస్తారనమాట పేచీ పెట్టకుండా. ఎంతో హెల్దీ అయింది, నరాలకి మంచి బలమైంది ఇది బార్లీ పాలు. చూడండి అమ్మ, ఒకసారి చేసుకోండి, చూడండి. పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి, చూసుకుని చేసుకుని తాగి. బాయ్ అమ్మా.